గవర్నమెంట్ ఏమీ చేయలే మాకు. పింఛను ఒకటి. కాలనీలలో ఎంఆర్ ఆఫీసులో మాకు న్యాయం జరగటంలే. అదేమంటే నీవు చెప్పుకున్న కాడ చెప్పుకోపోండి, మీరు నన్నేం చేసేదని అడుగుతున్నాడు ఎంఆర్. పోలీస్ స్టేషన్లో మా మనుషులు లాగా చూసి పోలీసు వాళ్ళు వచ్చేది, ఇల్లు సోదా వేసేది, ఆ ఇంట్లో ఉన్న ఏమన్నా డబ్బులు ఈ మంచి పొదుపులో కట్టాల్సిన డబ్బులు కూడా ఉంటే అవి కూడా నువ్వు కొనిపోయారు మేము నెల్లూరు పోయి వచ్చాక. పవన్ కళ్యాణ్ ఇద్దరు కానీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. వైసీపీ రాజకీయము సరిలేదు, ప్లస్ అభివృద్ధి అనేది పూర్తిగా శూన్యమైపోయింది. ఈ పథకాలు కొంతమందికి అందినాయి, కొంతమందికి అందలేదు. జనసేన టీడీపీ ప్రభుత్వం రెండు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఉరకొండపాడు మండలం జంగరెడ్డిపల్లి గ్రామం మాది. మేము గత 2023లో ప్రభుత్వం మాకంటే ఏమి చేయలేదు. మా ఊరికి రోడ్లు లేవు, మా ఊరు నిండా చిల్ల చెట్లు మలిసినాయి. అసలు ఏ ప్రభుత్వం ఏది పట్టించుకోలేదు. ఈసారైనా 2024లో మాకు చంద్రబాబు గారిని వస్తే ప్రతిదీ అన్నీ మాకు మేలు జరుగుతాయని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. ఈ ప్రభుత్వంలో అంటే మాకు వర్షాలు వచ్చినా, లేకపోతే నీటి వాతావరణం కానీ, లేకపోతే మాకు రోడ్లు కానీ అనేది మాకంటూ ఏదీ లేదు. ఈ రోజుకి మేము ఇబ్బంది పడుతూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం. ఏ నాయకులకు చెప్పినా, ఎంతమంది వచ్చి చేసినా కూడా వస్తుండ్రు, చూస్తుండ్రు, సరే ఇబ్బంది లేదని అంటుండ్రు, మా చేత ఓట్లు వేయించుకుంటుండ్రు, మమ్మల్ని మోసం చేస్తున్నారు. పరిస్థితులు చాలా బాగున్నాయి. జగన్మోహన్ రెడ్డి పరిపాలన చాలా బాగుంది. పరిపాలన అందిస్తున్నాడు. గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చి మహాత్మా గాంధీ కలగన్న పాలన తీసుకొచ్చాడు. ప్రతి ఒక్క ఊర్లో సచివాలయాలు నిర్మించి ఊరు డెవలప్మెంట్ చేశాడు. ప్రతి ఒక్క పథకాలు తీసుకొచ్చేసి అమ్మఒడి కానీ, చేయూత కానీ, పెన్షన్ కానీ, పెన్షన్ పెంపు కానీ, పక్కా ఇల్లు కానీ, ఇళ్ల పట్టాలు కానీ, ప్రతి ఒక్కటి A to Z ఆయన ప్రభుత్వంలో ఇంతకుముందు ఏ నాయకుడు చేయని కార్యక్రమాలు మొత్తం జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుత పరిపాలనలో చాలా బాగుంది.